రెండోదైన దానిగా, అలాగే సర్కార్ నౌకరీ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం ఉందో అది చివరిదిగా మన దేశంలో నానుడుగా ఉండి అనేక మంది వ్యవసాయానికే ప్రాముఖ్యత వచ్చేవారు. కానీ దురదృష్టం ఏంటంటే 60 సంవత్సరాలకి దేశాన్ని పరిపాలించిన పాలకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ యొక్క వ్యవసాయ రంగాన్ని విస్మరించిన కారణంగా ఈ రోజు వ్యవసాయ రంగం సంక్షోభ స్థితిలో పడ్డది. కానీ శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మళ్ళీ వ్యవసాయ రంగాన్ని ఉత్తమమైన రంగంగా, ఉత్తమమైన వృత్తిగా, లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఆ లక్ష్య సాధన చేసే అవకాశం ఉంది. इस दृष्टि में देखा जाए तो जैसा कि हम देख रहे हैं कि 2014 से पहले कृषि का जो बजट होता था वो लगभग 25 या 30 हजार करोड़ रुपए होता था। लेकिन अभी जो प्रधानमंत्री जी का जो बजट है वह बजट पिछले वर्ष का जो बजट था वो 1,37,000 करोड़ रुपए था और इस वर्ष का जो बजट है वो 1,50,000 करोड़ का बजट रखा गया। तो इससे साफ जाहिर होता है कि जहां पहले 5 साल के अंदर जितना पैसा खर्च होता था उतना अब प्रधानमंत्री जी 1 साल में कृषि के ऊपर खर्च कर रहे हैं और इसमें से 50% सीधा डायरेक्ट बेनिफिट के तौर पर 75,000 करोड़ 75,000 करोड़ रुपया वो किसान सम्मान निधि के तौर पर सीधे डायरेक्ट किसान के अकाउंट में डाले जा रहे हैं। इससे साफ जाहिर होता है कि प्रधानमंत्री जी की सोच है वो किसानों को आत्मनिर्भर बनाने में बजट के प्रावधान में भी निश्चित रूप से 5 गुना बढ़ोतरी की गई। 2014 సంవత్సరానికంటే పూర్వము వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వము 25 నుంచి 30 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించేది. కానీ శ్రీ నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చిన తదుపరి, ముఖ్యంగా పోయిన ఆర్థిక సంవత్సరం 2019-2020 ఆర్థిక సంవత్సరంలో 1,33,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1,50,000 కోట్ల రూపాయలు మరి వ్యవసాయ రంగానికి కూడా కేటాయించారు. అంటే ఈ గత ప్రభుత్వం 5 సంవత్సరాలలో వ్యవసాయ రంగానికి ఎంత బడ్జెట్ కేటాయించారో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 1 సంవత్సరంలోనే అంత బడ్జెట్ కేటాయించింది. అంటే నరేంద్ర మోడీ గారు వ్యవసాయ రంగానికి ఇచ్చే ప్రాముఖ్యత మన రైతుల యొక్క ఆత్మనిర్భరత తయారు చేయాలని వాళ్ళ సంక్షేమం గురించి పడుతున్నాడు. ఈ 1,50,000 కోట్లు 75,000 కోట్లు కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఒక్కొక్క రైతు ఖాతాలోకి నేరుగా డబ్బులు కేటాయించబడుతున్నది. ప్రతి రైతుకు 6,000 చొప్పున కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 75,000 కోట్ల రూపాయలు నేరుగా రైతు ఖాతాల్లోకి పోతున్నాయి. ఇది నరేంద్ర మోడీ గారు వ్యవసాయ క్షేత్ర రంగానికి ఇచ్చే ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి. प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी ने इस समय जो ऐतिहासिक फैसले किए हैं वो आने वाले समय के अंदर किसानों के जीवन को बेहतर बनाने वाले होंगे। जिसमें मैं आपको कहना चाहूंगा कि जो अभी निर्णय हुआ कृषि के अंदर कि कृषि का मार्केट खोला जाए और जहां पहले पैसा जो किसान अपने उत्पादन को अपने मंडी के अंदर ही बेच सकता था, मंडी से बाहर वो अपने उत्पादन को नहीं बेच सकता था, लेकिन अब उससे किसान को आजाद किया और 70 साल तक किसान को बांध के रखा। उसको कोई स्वतंत्रता नहीं थी। इवन एक माचिस बेचने वाला अपनी माचिस को विश्व के किसी भी कोने के अंदर बेच सकता था, लेकिन अन्नदाता धरतीपुत्र किसान अपने खेत में उत्पादित अपने उत्पादन को बेचने का उसको राइट नहीं था।
कि वो मंडी से बाहर किसी दूसरी जगह पर अधिक रेट जहां पर मिलती है वहां पर वो नहीं बेच सकता था। इसमें भारत सरकार ने अभी संशोधन करके और जो कानून बना है, अब वो किसान स्वतंत्र भी हुआ है और मंडी से बाहर वो कोई भी व्यापारी को बेच सकता है और वहीं किसी भी राज्य का व्यापारी आकर किसान से खरीद सकता है और कोई मंडी टैक्स नहीं लगेगा, उसको टैक्स से मुक्त भी रखा गया है। ये ऐतिहासिक फैसला हुआ है। जहां भी चर्चा होती है, चाहे वो किसान संघ हो, चाहे किसान मोर्चा हो या किसानों के बीच में भी चर्चा होती है, तो इससे इसका बहुत ही मतलब सकारात्मक चर्चा होती है और निश्चित रूप से इससे आने वाले समय में किसान को बहुत अच्छा लाभ मिलेगा। శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలతో రైతు యొక్క మరి భవిష్యత్తు రైతుకు ఎంతో లాభం చేకూర్చబోతున్నాయి. ఇవి చాలా చారిత్రాత్మకమైన నిర్ణయాలు. ఎందుకంటే గతంలో 70 సంవత్సరాల నుంచి ఒక సామాన్య రైతుకు తాను పండించిన పంటను తన దగ్గర ఉండే మార్కెట్ యార్డ్ పరిధిలో మాత్రమే అమ్ముకునే వెసులుబాటు ఉండే. ఆ మార్కెట్ యార్డ్ పరిధి నుంచి అతను వేరే కాడ అమ్ముకునే అవకాశం లేకుండా, కానీ ఇటీవల నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన ఒక కొత్త ఆర్డినెన్స్ ద్వారా, ఫ్రీ మార్కెట్ ద్వారా రైతు తన ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు రైతు తన ఇప్పుడు పండించిన పంటను అంత ఇష్టం వచ్చిన చోట దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు కలిగింది. అదే విధంగా కొనుగోలుదారులు కూడా వాళ్ళు దేశంలో లైసెన్స్ కలిగి ఉంటే ఎక్కడైనా కొనుగోలు చేసే అవకాశం కలిగింది. దాంతో పాటుగా మరి రైతు ఇందాక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రైతుకు ఈ ఫ్రీ మార్కెట్ చేయడం మూలంగా రైతు ఎక్కువ ధరకు తనకు నచ్చిన చోట అమ్ముకునే వెసులుబాటు ద్వారా రైతుకు లాభం చేకూరుతుంది. కానీ గతంలో 70 సంవత్సరాలుగా ఇటువంటి అవకాశం రైతులకు లేకుంటుండే. ఈ విషయం ఎక్కడ కానీ కిసాన్ మోర్చా కానీ కిసాన్ సంఘ్ కానీ లేకపోతే ఎక్కడ రైతులు ఉంటే అక్కడ ఈ విషయాన్ని మనం ప్రధానంగా ప్రస్తావిస్తూ రైతులకు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసిన ఈ లాభాన్ని మనం వాళ్ళకి చేర్చాలనే ఉద్దేశంగా పనిచేయాలి. कॉन्ट्रैक्ट फार्मिंग के
మోడీ గారి ప్రభుత్వము మరొక చారిత్రాత్మక నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. ఆ చారిత్రాత్మక నిర్ణయం ఏంటంటే కాంట్రాక్ట్ గతంలో మరి రైతు తన ఉత్పత్తిని అధికంగా అమ్ముకునే అవకాశం లేకుండే. మొత్తం పంట వేసే కంటే ముందే అమ్ముకునే వెసులుబాటు లేకుండే. కానీ ఇప్పుడు వచ్చిన కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఈ యొక్క ఆర్డినెన్స్ మూలంగా రైతు పండించే కంటే ముందే తన యొక్క పంటను అమ్మకం ద్వారాతో అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఒక 100 రూపాయల బాండ్ పేపర్ మీద మరి అగ్రిమెంట్ చేసుకొని, ఉదాహరణకు తన యొక్క మామిడి పండ్లు గాని లేకపోతే వడ్లు గాని ఈ ధరకు నేను అమ్ముకోబోతున్నాను మొదలై అగ్రిమెంట్ కనుక చేసుకునే వెసులుబాటు కలిగిస్తుంది. ఉదాహరణకు 70 రూపాయల కిలో చొప్పున మరి ఆయన వడ్లు కనుక అమ్మకానికి నిర్ణయించుకొని కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చుకుంటే, ఒకవేళ మార్కెట్ ప్రైస్ పంట పండిన తర్వాత ధరలో వ్యత్యాసం వచ్చి తక్కువ ధర ఉంటే 50 రూపాయలే ఉంటే మరి 70 ఏదైతే అగ్రిమెంట్ కొనుగోలుదారులో ఆయన విధిగా చెల్లించాలా. ఒకవేళ విధిగా చెల్లించకపోతే అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకొని అతనికి నష్టపరిహారం రైతు తీర్చడమే కాకుండా అతన్ని జైలు శిక్ష కూడా వేసే చట్టం, ఒక కఠినమైన చట్టాన్ని రైతుకు అనుకూలంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. అదే విధంగా ఒకవేళ 70 రూపాయల నుంచి ఆ వడ్ల ధర 100 రూపాయలు కానీ 120 రూపాయలు అయిందనుకోండి, అప్పుడు రైతు ఆ వ్యాపారికి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. తన ఇష్టం వచ్చిన వారికి అమ్ముకునే వెసులుబాటు కలుగుతుంది. అప్పుడు రైతు పైన ఎలాంటి చట్టపరమైన చర్యలు ఉండవు. కేవలం అతను అడ్వాన్స్ తీసుకున్న డబ్బును మాత్రమే వాపసు ఇవ్వాలి. ఇటువంటి యొక్క రైతుకు లాభం జరిగే, రైతుకు యొక్క ఉత్పత్తులను మొదలే అమ్ముకునే వెసులుబాటు కలిగించే ఒక కొత్త చట్టాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైతులకు లాభం చేకూర్చాలని ఉద్దేశంతో తీసుకొచ్చారు. अभी जैसा कि प्रधानमंत्री जी ने इतने महत्वपूर्ण निर्णय और भी कई निर्णय हुए हैं, और इस बीच में जो प्रधानमंत्री जी ने आने वाले समय के अंदर ऑर्गेनिक जोन भी घोषित किए जाएंगे, ऐसे क्षेत्र जहां पर कभी पेस्टिसाइड का उपयोग नहीं किया गया है, तो ऐसे क्षेत्र को ऑर्गेनिक जोन घोषित करके किसानों को दोहरा लाभ मिलेगा, क्योंकि ऑर्गेनिक जो उत्पादन होते हैं उसकी रेट अपन सब जानते हैं कि 1.5 गुना और 2 गुना होती है। इस दिशा के अंदर भी हम आगे बढ़ रहे हैं. అదే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సేంద్రియ ఉత్పత్తులకు కూడా ప్రత్యేకత ప్రాముఖ్యత ఇస్తుంది. సేంద్రియ ఉత్పత్తులను పెంచాలనే లక్ష్యంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వాటికి జోన్లుగా ఏర్పాటు చేసి ప్రోత్సాహకాలు ఇవ్వనున్నది. అంతేకాకుండా వాటికి డబుల్ ధర మార్కెట్లో మనందరూ కూడా తెలుసు, సేంద్రియ ఉత్పత్తులకు ఆర్గానిక్ ఉత్పత్తులకు డబుల్ రేటు ఉంటుంది కనుక ఆ విధంగా ఆర్గానిక్ జోన్లను ఏర్పాటు చేసి ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాముఖ్యత ఇవ్వనున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. आत्मनिर्भर भारत के अंदर जो 20 लाख करोड़ रुपए की आर्थिक पैकेज की घोषणा की गई है, इसमें लगभग 4 लाख करोड़ रुपए एग्रीकल्चर के अंदर खर्च होगा. वहीं पर 1 लाख करोड़ रुपए एग्रीकल्चर इंफ्रास्ट्रक्चर के ऊपर खर्च होंगे. ఈ యొక్క 20 లక్షల ఆర్థిక ప్యాకేజీలో ఎక్కువ ప్రాముఖ్యత వ్యవసాయ రంగానికి ఇచ్చారు. అందులో 4 లక్షల కోట్ల రూపాయలు మరి వ్యవసాయ రంగానికి కేటాయించబడ్డది. ఆ 4 లక్షల కోట్ల రూపాయలు 1 లక్ష కోట్ల రూపాయలు అగ్రికల్చర్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏర్పాటుకే దానికి ప్రాముఖ్యత ఇస్తున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 1 लाख करोड़ रुपए एग्रीकल्चर इंफ्रास्ट्रक्चर के अंदर अगर कोई किसान अपनी फूड प्रोसेसिंग यूनिट लगाना चाहता है, वेयर हाउस बनाना चाहता है, कोल्ड स्टोरेज स्थापित करना चाहता है, तो एग्रीकल्चर इंफ्रास्ट्रक्चर के ऊपर जो भी किसान अपनी फूड प्रोसेसिंग यूनिट या ये इकाई अगर स्थापित करना चाहेगा, उसको 3 करोड़ रुपए तक
ऊपर पैसा मिलेगा, अगर बैंक का ब्याज 6% 9% है तो उसको 6 पे मिले 6% पे ब्याज मिलेगा। अगर बैंक का ब्याज 8% है तो उसको 5% के ऊपर ब्याज में उसको इंटरेस्ट के माध्यम से ये पैसा दिया जाएगा। तो ये ब्याज कम होगा और इसके साथ ही ఈ లక్ష इसमें 1 मिनट पैसा इसमें जो पैसा है वो 7 साल के अंदर वापस लौटाना है और इसके अलावा उसको कोई मोर्गेज जमा नहीं करवानी होगी, यानी कि कोई पैसा जमीन डॉक्यूमेंट्स उसको गिरवी नहीं रखने पड़ेंगे। ये एक बहुत बड़ा निर्णय हुआ है कि जहाँ केसीसी हम लेते हैं किसान क्रेडिट कार्ड, उसके अंदर हमारे को 1 या 2 लाख रुपए मिलते हैं, लेकिन उसमें अपनी पूरी जमीन हम गिरवी रखते हैं। वहीं पर प्रधानमंत्री जी 3 लाख करोड़ रुपए तक की ये जो सहायता मिलेगी, इसके अंदर 1 रुपए का भी कोई मोर्गेज जमा नहीं करवाना पड़ेगा, जिससे आने वाले समय के अंदर हमारे युवा है उनको इसमें रोजगार मिलेगा और खुद का बिजनेस स्थापित कर पाएंगे। ఈ 1,00,000 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కొరకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చాలా ప్రోత్సాహకాలు ఇస్తున్నది. ఎవరైనా యువ రైతులు ముఖ్యంగా వాళ్ళు గనక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ గోదాము కానీ కోల్డ్ స్టోరేజ్ కానీ పెట్టుకోవాలనుకుంటే 3 కోట్ల రూపాయలు ఎలాంటి సెక్యూరిటీ లేని మార్టిగేజ్ లేని అప్పును ప్రభుత్వం బ్యాంకు నుండి ఇప్పిస్తుంది. ఆ అప్పు కూడా వడ్డీలో 3% వడ్డీ రాయితీ ఇస్తుంది. ఉదాహరణకు వడ్డీ 9% ఉంటే 9% వడ్డీ ఉంటే 6%కే వడ్డీకే మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బ్యాంకు వడ్డీ 8% ఉంటే 5%కి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 3 కోట్ల రూపాయలను కూడా 7 సంవత్సరాల వరకు కట్టి వెసులుబాటు కలిగిస్తుంది. దీనికి ఒక్క రూపాయి కూడా మనం సెక్యూరిటీగా చెప్పవలసిన అవసరం లేదు. ఉదాహరణకు మనం కిసాన్ క్రెడిట్ కార్డ్ లో లోన్ తీసుకుంటే మన యొక్క వ్యవసాయ భూములను మార్టిగేజ్ చేయాలి. మార్టిగేజ్ చేసిన తర్వాత కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా మనం రుణం పొందుతాం. కానీ ఈ యొక్క ఫార్మ్ గేట్ అభివృద్ధి కన్నా ఈ 1,00,000 కోట్ల రూపాయలలో గోదాం కానీ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ కోల్డ్ స్టోరేజ్ కానీ ఎవరైనా యువ రైతులు కనుక ఏర్పాటు చేసుకోవాలనుకుంటే వాళ్ళకు మార్టిగేజ్ లేని తక్కువ వడ్డీతో 7 సంవత్సరాలు కట్టే వెసులుబాటు కల్పిస్తూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలాంటి ప్రోత్సాహకాలను కలుగజేస్తుంది. इसका प्रोजेक्ट आप जल्दी से जल्दी लाकर पेश करेंगे तो उसका आपको लाभ जल्दी मिलेगा, क्योंकि हमें आने वाले 15 अगस्त तक लगभग 1,000 प्रोजेक्ट को पास करना है। तो उसमें मैं सोचता हूँ आपके भी प्रोजेक्ट जल्दी से तैयार हो जाए, ताकि आप अपने गांव के अंदर अपने ही विलेज के अंदर आप फूड प्रोसेसिंग यूनिट लगा सकते हैं और अपने साथियों को रोजगार भी दे सकते हैं। ఇది ఇందాక చెప్పింది మీరు తొందరగా ప్రాజెక్ట్ డీటెయిల్స్ కనుక పంపిస్తే మీకు కూడా ఈ ప్రాజెక్ట్ ను పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 15 ఆగస్టు వరకు 1,000 ఇటువంటి ఒక ప్రాజెక్టులను మంజూరు చేయాలనే లక్ష్యంగా పనిచేస్తున్నాం. మీ అప్లికేషన్ కనుక తొందరగా వస్తే వెంటనే దానికి మంజూరు ఇప్పించే అవకాశం ఉంటుంది. अब जो हमारा सबसे महत्वपूर्ण विषय है जिसके लिए आज की बैठक बुलाई गई है, प्रधानमंत्री जी ने जो लक्ष्य लिया है कि 10,000 एफपीओ बनाएंगे, फार्मर प्रोड्यूसर ऑर्गेनाइजेशन। నేను మీటింగ్ లో ఉన్నాండి, అర్జెంట్ ఉన్నదా ఏమన్నా? प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी ने जो लक्ष्य लिया है 10,000 एफपीओ बनाने का, फार्मर प्रोड्यूसर ऑर्गेनाइजेशन, जिसकी गाइडलाइन का हमें लंबे समय से इंतजार था और वो गाइडलाइन अब फाइनल हो चुकी है और वो गाइडलाइन
सुगनाकर राव जी के पास में पहुंच चुकी है। तो आज इस बैठक के बाद में आप सभी तक ये गाइडलाइन भी पहुंच जाएगी कि इस एफपीओ को किस तरह से हम बनाएं और कैसे इससे लाभ मिले, क्योंकि इसमें समूह का प्रावधान रखा गया है। जहां पहले 1 लाख करोड़ रुपए का एग्रीकल्चर इंफ्रास्ट्रक्चर के अंदर एक इंडिविजुअल किसान इसका लाभ ले सकता था, लेकिन अगर कोई किसान अकेला अपना काम नहीं कर सकता तो वो समूह के अंदर प्रोसेसिंग यूनिट लगा सकता है। तो इसके लिए किसान को अब इसमें सहायता दी जाएगी और अब किसान को व्यापारी बनने का अवसर मिलेगा। శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దేశంలో 10,000 ఎఫ్పిఓలు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా పనిచేస్తుంది. ఈ యొక్క 10,000 ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ ను తయారు చేయాలనే లక్ష్యానికి సంబంధించిన నియమ నిబంధనలు మనం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు మన దగ్గరికి వచ్చింది. ఆ నియమ నిబంధనలు నా ద్వారా సూర్యనారాయణ రాజు, మీ యొక్క రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ రాజు గారికి నేను పంపించాను. సూర్యనారాయణ రాజు గారి ద్వారా మీ అందరికి కూడా ఇవాళనే చేర్చారు. నిన్ననే పంపించాను, ఈ రోజు చేర్చబడతాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఇంతకు ముందు మనం ఏదైతే 1,00,000 కోట్ల రూపాయలు అది ఇండివిజువల్ గా కూడా ఫుడ్ ప్రాసెసింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అంతా కూడా సమిష్టిగా పనిచేసుకోవాలి, సామూహికంగా పనిచేసుకోవాలి, కొంతమంది రైతులు కలిసి పనిచేసుకోవాలి. వీళ్ళు కూడా నేను ఇందాక చెప్పిన ఫార్మ్ గేట్ అభివృద్ధి 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, కోల్డ్ స్టోరేజ్ కానీ, గోదాము కానీ వీళ్ళు కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా ఇచ్చేటప్పుడు కూడా దీనిలో ప్రాముఖ్యత ఉంటుంది. एफपीओ कंपनी एक्ट और कोऑपरेटिव एक्ट दोनों में बनाए जा सकते हैं, और मैं सोचता हूं कि कंपनी एक्ट के अंदर जो एफपीओ बनाए जाएंगे या कोऑपरेटिव एक्ट में बनाए जाएंगे, उसमें जो हिली स्टेशन या नॉर्थ ईस्ट के जो क्षेत्र है उस जगह पर कम से कम 100 किसान यानी 100 किसान होने जरूरी है, और दूसरे जो क्षेत्र है वहां पर कम से कम 300 फार्मर्स होने जरूरी है। ఈ ఎఫ్పిఓ ఏర్పాటు మన మైదాన ప్రాంతంలో కనీసము 300 మంది, మన ఆంధ్రప్రదేశ్ లో హిల్ ఏరియా లేదు కనుక ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎఫ్పిఓని ఏర్పాటు చేయాలంటే కనీసం 300 మంది సభ్యులుగా ఉండాలి. కానీ ఏదైతే హిల్ ఏరియా ఉంటుందో, నార్త్ ఈస్ట్ ఉన్నటువంటి హిల్ ఏరియాలో 100 మందితో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కనీసం 300 మందితో మనం ఎఫ్పిఓని ఏర్పాటు చేసుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్. एफपीओ सदस्य 300 के अलावा उसके एक किसान से 2,000 रुपए लेने हैं, और भारत सरकार भी 2,000 रुपए उसको देगी। यानी कि इसमें 300 किसान होंगे, तब हमारे जो किसानों के जो 2,000 रुपए आएंगे वो लगभग 6 लाख रुपए होंगे, और ऐसे ही ये सहायता 750 किसान यानी 750 किसानों तक ये सहायता मिलेगी, जिसके टोटल जो अमाउंट होगा वो 15 लाख रुपए होंगे, और ऐसे ही 15 लाख रुपए की भारत सरकार की ओर से सहायता मिलेगी। यानी दोनों का फिगर मिलाकर 15 लाख रुपए किसानों के और 15 लाख रुपए ही भारत सरकार देगी। दोनों का मिलाकर 30 लाख रुपए जो होगा वो इक्विटी ग्रांट के तौर पर एफपीओ के पास में रहेगा। ఈ యొక్క ఎఫ్పిఓలో ఒక రైతు గనక 2,000 రూపాయలు గనక డిపాజిట్ చేసి తన షేర్ గనక పెడితే, ఆ విధంగా 300 మంది రైతులు 6 లక్షల రూపాయలు గనక చేస్తే మరి ప్రభుత్వం కూడా వాళ్ళకు 6 లక్షల రూపాయలు ఇస్తుంది. అదే విధంగా రైతులు తమ యొక్క దాన్ని
తమ యొక్క 750 మంది రైతులు 15 లక్షల రూపాయలు చేస్తారు అనుకోండి. ఆ 15 లక్షల రూపాయలను కాస్త ప్రభుత్వం 15 లక్షల రూపాయలు సహాయంగా ఇస్తే రైతులు ఇచ్చే 15 లక్షలు మరియు ప్రభుత్వం ఇచ్చే 15 లక్షలు 30 లక్షల రూపాయలు ఇది సంఘంలో నిల్వ ఉండి సంఘం పటిష్ట ఆర్థిక పరిపుష్టికి ఈ యొక్క 30 లక్షల రూపాయలు నిర్వహణ కొరకు ఇతర కార్యక్రమాల కొరకు ఇది వెసులుబాటు ఈ యొక్క ఎఫ్పిఓలకు ప్రభుత్వం నుంచి అందే సహాయం. इसके अलावा भारत सरकार 750 किसानों तक सहयोग करेगी। उसके बाद में जो भी किसान होंगे, चाहे वो 3000 हो या 30 लाख हो, किसान कितने भी हो सकते हैं, उनसे एफपीओ 2000 रुपए अपने रजिस्ट्रेशन फीस के तौर पर वो एफपीओ में जमा करवा सकता है। ఈ 300 మంది అనేది కనీస సంఖ్య. దీనికి ఎంత సంఖ్య అనేది లిమిట్ లేదు. ఇందాక చెప్పినట్టుగా 750 మంది 2000 రూపాయలు 2000 రూపాయలు ఇస్తే 15 లక్షలు అయినట్టుగా అదే విధంగా ప్రభుత్వం కూడా 15 లక్షలు మాక్సిమం ఇస్తుంది, అంతకంటే ఎక్కువ ఇయ్యది. కానీ రైతులు 750 ఉండొచ్చు, 5000 ఉండొచ్చు, ఇంకా ఎక్కువ మంది వేల సంఖ్యలో కూడా ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా 2000 రూపాయలు కనుక డిపాజిట్ చేస్తే ఆ సంఘానికి చాలా పెద్ద మొత్తంలో డబ్బు సమకూరే అవకాశం ఉంటుంది. इसके अतिरिक्त 18 लाख रुपए एफपीओ को और दिए जाएंगे, जो एफपीओ को स्टैंड करने के लिए भारत सरकार देगी। ఈ 15 లక్షల సహాయంతో పాటుగా 18 లక్షల రూపాయలు నిర్వహణ ఖర్చుల కింద ఇస్తారు. ఈ 18 లక్షలు కూడా ప్రభుత్వమే ఇస్తుంది. और इसमें 18 लाख का जो पैसा मिलेगा उसमें 40,000 रुपीज है वो दिए जाएंगे। एक सीए को जो उसका सीओ होगा उस सीओ को 40,000 रुपए की सैलरी मिलेगी और ट्रेवलिंग खर्चा मिलेगा, ऑफिस रेंट मिलेगा और इसके अलावा उसको जो विद्युत का बिल है वो मिलेगा, टेलीफोन बिल मिलेगा और इसके साथ ही कंप्यूटर ऑफिस में रखने के लिए उसके भी 90,000 रुपए मिलेंगे। और इसके बाद जो रजिस्ट्रेशन फीस के 40,000 रुपए लगते हैं वो रजिस्ट्रेशन फीस भी भारत सरकार देगी। ఈ ఎఫ్పిఓ నిర్వహణ కొరకు ప్రభుత్వం ఏదైతే ఈ 18 లక్షల రూపాయలు ఇస్తుందో అందులోకి వెళ్ళి 40,000 ఎఫ్పిఓ నిర్వహణ కొరకు ఇవ్వచ్చు. దాంతో పాటుగా వాళ్లకు ఎఫ్పిఓ నిర్వహణ కొరకు చేసే ట్రావెలింగ్ ఖర్చులు గాని, కరెంటు బిల్లులు గాని, టెలిఫోన్ బిల్లులు గాని, కిరాయి ఆఫీస్ కిరాయి గాని, కంప్యూటర్ కొనుగోలు పట్టుకు గాని, అలాగే కంప్యూటర్ బాయ్ కొరకు కూడా వీళ్ళందరికీ కూడా ఈ 18 లక్షల రూపాయలని చెల్లి వాళ్ళు ఖర్చు చేసుకునేందుకు అవకాశం ఉన్నది. और इस तरह से ये एफपीओ को सहायता दी जाएगी और 2 करोड़ रुपए की बैंक गारंटी भी मिलेगी, जिसमें किसान और एफपीओ है वो अगर किसानों को एडवांस में बीज देना चाहता है या कोई रोटावेटर या कल्टीवेटर या जो भी एग्रीकल्चर से रिलेटेड जितने भी इक्विपमेंट है वो अगर खरीदना चाहता अपने छोटे किसानों के लिए, तो उसके लिए उसको एडवांस पैसों की आवश्यकता होती है। या वो अगर किसान के उत्पादन को खरीदना चाहता है तो उसके लिए बैंक गारंटी के तौर पर 2 करोड़ रुपए का भी प्रावधान किया गया है। ఈ ప్రభుత్వం ఇచ్చే 18 లక్షల రూపాయలతో పాటుగా 2 కోట్ల రూపాయలను ఈ ఎఫ్పిఓ వ్యాపారం చేసుకునేందుకు గాని, లేకపోతే వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేసేందుకు లోన్ రూపం ఇచ్చేందుకు గాని, ఆ సభ్యులకు సహాయం చేసేందుకు గాని, మరి ఇతర సంఘం యొక్క నిర్వహణ కొరకు తక్కువ వడ్డీ రూపంలో 2 కోట్ల రూపాయలు ఈ ఎఫ్పిఓకు
ఇస్తుంటది ప్రభుత్వం నుంచి వెళ్ళి ఎఫ్పిఓకు ప్రతి ఎఫ్పిఓ కూడా సహాయం అందుతుంది. इसके बाद जो फूड प्रोसेसिंग यूनिट लगेगी उसका अगर 1 करोड़ है, 2 करोड़, 5 करोड़ जितना भी पैसा चाहिएगा उतना भारत सरकार देगी और उसके अंदर 33% की सब्सिडी का प्रावधान किया गया है। तो सभी किसान उस प्रोसेसिंग यूनिट के अंदर जब वो लगेगी उसके बाद उसका जो प्रॉफिट होगा वो सारे किसानों के अंदर शेयर किया जाएगा। इसके अंदर 2 पार्ट रहेंगे। एक किसान अपने उत्पादन की रेट है वो ऑलरेडी जो मार्केट रेट है उसके अनुसार एफपीओ में अपने उत्पादन को जमा करवाएगा और उसके बाद जो उसका 1 साल के अंदर जो एफपीओ की प्रोसेसिंग यूनिट का लाभ होगा वो टोटल किसानों को उसका शेयर किया जाएगा। यानी कि जैसे सरस डेयरी है, अमूल डेयरी है, उसके अंदर जिस तरह से सारे किसानों में प्रॉफिट शेयर किया जाता है वैसा ही इसमें शुरू किया जाएगा और उसमें एफपीओ अपने किसानों को उन्नत किस्म का बीज भी दे सकता है या उनको कोई साइंटिस्ट अच्छा दे सकता है, वो ले जाकर वहां पर कुछ अच्छी नई वैरायटी के लिए उनको कर सकता है। तो उसका भी उसके अंदर खर्चा है वो एफपीओ कर सकता है। कुल मिलाकर उस एफपीओ को ये स्वतंत्रता है कि वो अपने क्षेत्र के अंदर किस तरह से कृषि को बढ़ावा दे, कैसे प्रोसेसिंग यूनिट को बढ़ावा आगे करे और कैसे वो एक्सपोर्ट कर सकते हैं, हर तरह की उसको छूट मिलेगी। तो इस तरह से वो प्रॉफिट होगा वो सारे किसानों के अंदर शेयर होगा। ఈ ఎఫ్పిఓ ఏదైతే 2 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందో వాటి ద్వారా డైరెక్ట్ గా వ్యాపారం చేసుకోవచ్చు. ఎఫ్పిఓ వ్యాపారంతో పాటుగా ఫుడ్ ప్రాసెసింగ్ లాంటి యూనిట్ పెట్టుకోవచ్చు. ఏదైతే మార్కెట్ ప్రైస్ కొద్దీ ఆ రైతుల దగ్గర మా ఎఫ్పిఓ సభ్య రైతుల దగ్గర మార్కెట్ ప్రైస్లు ఇచ్చి వాళ్ళకి సేకరించవచ్చు. సేకరించిన తర్వాత ప్రాసెసింగ్ చేసి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కొరకు 80% ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇస్తుంటుంది. ఆ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్ కనుక అమ్మినచ్చే లాభం కూడా ఈ ఎఫ్పిఓకు లాభంగా ఉంటుంది. ఆ లాభం మొత్తం కూడా మళ్ళీ రైతులకు మరి పంచబడుతుంది. ఏ విధంగానైతే అమూల్ డైరీ ఇతర కోఆపరేటివ్ డైరీస్ ఏ విధంగానైతే తమ షేర్ హోల్డర్స్ లాభాలు పంచుతూ ఉంటుందో అదే ధోరణిలో ఈ ఎఫ్పిఓ తను చేసిన వ్యాపారంలో వచ్చే లాభాలను కూడా మళ్ళీ సభ్యులకు సమానంగా పంపిణీ చేస్తుంటుంది. దీని వల్ల రైతులకు ఎక్కువగా లాభం జరిగే అవకాశం ఉంటుంది. తమ ఉత్పత్తుల్లో కూడా సరైన ధరలు పొందే అవకాశం ఉంటుంది. जैसा मेरा वीडियो आ रहा है मेरे पास फोन आएगा आपको फोटो नहीं दिख रहा है आ रहा है आपकी बात सुन रहे हैं हम लोग. अच्छा आ रहा है वीडियो आ रहा है. ठीक है। तो अब इसमें एक और है कि इतने जो पहले एफपीओ जो थे उसके अंदर उनको किसी ने अगर एफपीओ बना दिया तो बनाने के बाद वो किसान ही उसको चलाता था। उसमें वो चाहे फैल हो, चाहे वो अच्छा चले, चाहे बुरा चले, उसको कोई संभालने वाला नहीं था। तो कई बार एफपीओ इस वजह से फेल हो जाते थे कि उनको कोई गाइड करने वाला नहीं होता था कि कौन सी फसल होनी चाहिए, कौन से कहाँ पर उसका यूनिट स्थापित करनी है और उसके बाद में कहाँ उसको सेल करना है, कौन से मार्केट में कहाँ पर बेचना है। यानी कि फार्म गेट से लेकर और मार्केट तक को गाइड करने के लिए एक एजेंसी बनाई गई है। उस एजेंसी की ये जिम्मेवारी होगी जिसको हम सीबीडीओ कहते हैं। उसकी ये एजेंसी की जिम्मेवारी रहेगी कि वो इन एफपीओ को चलाए और इसके लिए एक डिस्ट्रिक्ट में या 2 डिस्ट्रिक्ट के अंदर एक क्लस्टर बनेगा। उसके उन सब 10 या 15 एफपीओ के ऊपर एक सीबीडीओ बनेगा और वो सीबीडीओ इन एफपीओ को गाइड करेगा जिसकी वजह से ये एफपीओ आगे चलकर इस अपने जो स्थापित हो पाएंगे। और ऐसे जो सीबीडीओ भी अगर कोई बनाना चाहता है अपना किसान कार्यकर्ता है तो उसके लिए भी उनको एक सीबीडीओ में एक एफपीओ के लिए उसको 3 साल के लिए पूरा उसकी जिम्मेवारी रहेगी कि वो उसको
उसके डॉक्यूमेंट्स की भी ऑडिट की भी उनकी जिम्मेवारी रहेगी, ताकि क्योंकि किसान है उसको पूरी जानकारी नहीं होती है, तो इस वजह से उनको उसकी एक सीओ भी होगा उसके अंदर और वो सारी व्यवस्था उसको रखनी होगी। उसके लिए भी उनको एक एफपीओ को चलाने के लिए 25 लाख रुपए की उसको सहायता दी जाएगी। यानी अगर किसी के एक सीबीबीओ के अंडर में अगर 10 एफपीओ हैं तो उनको लगभग 2.5 करोड़ रुपए 3 साल के लिए मिलेंगे। उनको ट्रेनिंग देने से लेकर और मार्केटिंग तक की सारी जिम्मेवारी सीबीडीओ की होगी और उनको 3 साल तक वो गाइड करेंगे और उसके बाद में भी 5 साल उनकी जिम्मेवारी देंगे कि उस एफपीओ को वो स्टैंड करके और उनको गाइड करते रहेंगे। ఇంతకు ముందు ఎఫ్పిఓలకు సరైన అడ్వైజరీ బోర్డు గాని సూపర్విజన్ గాని లేకుంటుండేది. కానీ ఇప్పుడు ఏర్పాటు చేసే ఎఫ్పిఓలకు R&D అంటే రీసెర్చ్ నుంచి మొదలు పెడితే అమ్మకం చేసుకునేందుకు మార్కెటింగ్ చేసుకునే వరకు కూడా వాళ్ళకు ప్రాపరమైన సూచనలు సలహాలు ఎక్స్పర్ట్ ద్వారా ఇవ్వబడతాయి. దీనికి క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్ CBBO క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది ప్రతి 15 ఎఫ్పిఓలకు ఒకటి ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు. ఈ ఎఫ్పిఓలకు వీళ్ళకు సలహా బాడిగా ఉంటుంది. వాళ్ళు ఎలాంటి విత్తనాలు పెట్టాలా, ఎలాంటి తెగుళ్ళు వస్తే ఎలాంటి నివారణ చర్యలు చేయాలా, ఏ విధంగా వాళ్ళ సరుకులను ఉత్పత్తులను అమ్ముకోవాలా, మార్కెటింగ్ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, మార్కెటింగ్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నది, దాంతో పాటుగా రైతులకు అడిట్ అదే విధంగా మిగతా నిర్వహణ విషయాలు కూడా తెలివై కనుక వాటి గురించి అన్నిటి కూడా సలహాలు ఇస్తూ ఉంటుంది ఈ CBBO. ఈ CBBO వాళ్లకు ఒక్కొక్క CBOకు ఒక FPO నిర్వహణ కొరకు 25 లక్షల రూపాయలు ఇస్తారు. 3 సంవత్సరాల వరకు వీళ్ళు సలహాలు ఇస్తూనే ఉంటారు. ఆ విధంగా ఒక 10 FPOలు ఫార్మర్ ప్రొడ్యూషన్ ఒక CBBO కింద ఉంటే మరి దాదాపు 2.5 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆ CBBOల నిర్వహణ కొరకు ఇస్తుంటుంది. మన దగ్గర ఉండే యువకులు, చదువుకున్న పిల్లలు, ఎక్స్పర్ట్స్ వాళ్ళైతున్నారో వాళ్ళు కూడా CBBOలుగా అందులో చేరి వాళ్ళు కూడా ఉద్యోగాలు పొందొచ్చు. ఈ CBBO నిర్వహణ తర్వాత FPOలు నిలదొక్కునేందుకు ప్రయత్నం చేస్తుంటారు. अभी पहले अगस्त के अंदर सब CBBO बन जाएंगे, उसके बाद में हमारे को रजिस्ट्रेशन करवाना है। इस बात का ध्यान रहे कि CBBO के अंडर में रजिस्ट्रेशन होगा, नई गाइडलाइन के अनुसार ही रजिस्ट्रेशन होगा, तो ये सारे कंपाउंड अपन को मिलेंगे, ये जो सारे लाभ है वो मिलेंगे, अन्यथा अपने को ये सारे जो है लाभ नहीं मिलेंगे। इसलिए CBBO बनने के बाद में हमारे को अपने FPO का रजिस्ट्रेशन करवाना है। लेकिन मेरा निवेदन रहेगा कि रजिस्ट्रेशन कराएं उससे पहले अभी जब तक CBBO का रजिस्ट्रेशन हो तब तक आप अपने किसानों का समूह बना लें और जब रजिस्ट्रेशन होगा तो तुरंत अपन रजिस्ट्रेशन करवा लेंगे CBBO के बाद में, तो अपने को इसका जल्दी से हमारी प्रोसेसिंग के अंदर हम इसको रजिस्ट्रेशन करवाएंगे तो इसको आप FPO को कार्य प्रारंभ कर पाएंगे। ఇందాక చెప్పినట్టుగా CBBOల యొక్క ఫార్మేషన్ ఏర్పాటు 1 ఆగస్టు వరకు జరగబోతుంది. ఈ CBBOల ఏర్పాటు తర్వాతనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. CBBOల కంటే ముందు కనుక ఏర్పాటు కంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇందాక చెప్పిన అన్ని కూడా సౌకర్యాలు అందే అవకాశం ఉండదు. అందుకని ఈ CBBO ఏర్పాటు తర్వాతనే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికంటే ముందు ఈ యొక్క రైతుల యొక్క సమూహాలందరినీ కూడా మనం లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళందరినీ కూడా పేర్లు రాసుకొని మనం కనుక రెడీగా ఉంటే CBBO ఏర్పడగానే మనం రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ये FPO या कोई भी इंडिविजुअल किसान एक हमारे क्लस्टर की योजना है, उस क्लस्टर के अंदर भी जिसके अंदर क्लस्टर बेस्ड बिजनेस है उसके अंदर अगर कम से कम 5 यूनिट एक ही स्थान पर 40 से 50 एकड़ जमीन के अंदर अगर स्थापित करता है, जैसे एक ही स्थान पर
अगर उन्होंने दलहन तेल की मिल, ऑयल मिल स्थापित कर दी, वहीं पर शुगर मिल स्थापित कर दी, या फ्रूट से संबंधित कोई यूनिट स्थापित कर दी, ऐसे 5 यूनिट अगर एक स्थान पर लगाता है या 5 से अधिक लगाता है तो उसको 25 करोड़ रुपए तक का देने का प्रावधान रखा है, और उसमें 10 करोड़ रुपए की सब्सिडी का प्रावधान किया गया है। तो अगर कोई किसान समूह मिलकर, एफपीओ मिलकर अगर इतना बड़ा प्रोजेक्ट स्थापित करता है तो उसमें 10 करोड़ की सब्सिडी, 25 करोड़ में 10 करोड़ की सब्सिडी रहेगी। ये अनुपात में रहेगा वाला। ఇందాక చెప్పినట్టుగా ఏదైతే ఎఫ్పిఓలు కనుక ఏర్పాటు చేసుకొని, ఎవరైతే ఎఫ్పిఓలు క్లస్టర్లో, ఒక క్లస్టర్లో 5 యూనిట్లు కనుక ఏర్పాటు చేసుకుంటే వాళ్ళ అంతేకాకుండా 40-50 ఎకరాల స్థలం ఉండి మరి వాళ్ళకు షుగర్ ఫ్యాక్టరీ కానీ లేకపోతే ఇంకా దాల్ మిల్ కానీ ఇటువంటి కనుక ఏర్పాటు తీసుకుంటే వాళ్ళను ప్రోత్సహించేందుకు 25,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం వాళ్ళకు అందజేయనున్నది. వాటి ఏర్పాటు కొరకు, ఈ క్లస్టర్ లో ఉండే మిగతా ఈ 5 యూనిట్ల ఏర్పాటు కొరకు దానికి 25 కోట్ల రూపాయలలో 10 కోట్ల రూపాయలు సబ్సిడీగా అందజేయబడుతుంది. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఇటువంటి ప్రోత్సాహకాలు అందజేయబడుతుంటాయి. ఇటువంటి వెసులుబాటు ఎఫ్పిఓలకు కలుగజేయబడుతుంది. और मैं तो ये कहना चाहूंगा कि इस तरह से हम अगर काम सब मिलकर करेंगे और तो प्रधानमंत्री जी का आत्मनिर्भर भारत का जो सपना है वो निश्चित रूप से पूरा होगा। इस दृष्टि से मैं किसान मोर्चे का प्रदेश अध्यक्ष राजस्थान का हूं, तो इस नाते हमने भी वहां पर राजस्थान में जिस तरह से प्लानिंग की है, वैसी अगर आप भी अपने प्रदेश के अंदर ये प्लानिंग करते हैं तो मैं सोचता हूं कि इसका लाभ हमारे कार्यकर्ताओं को अधिक मिलेगा। और मैं प्रदेश अध्यक्ष जी से निवेदन करूंगा कि जैसी मैंने वहां पर रचना बनाई है, वहां पर हमने प्रदेश के स्तर पर 5 कार्यकर्ताओं को संयोजक नियुक्त किया है एफपीओ के। उसके बाद में संभाग स्तर पर हमने एक एफपीओ के संयोजक नियुक्त किए। इसके अलावा हमने जिला स्तर पर एक डिस्ट्रिक्ट का संयोजक एफपीओ का नियुक्त किया, और उसके बाद में हमने विधानसभा के संयोजक नियुक्त किए, और हमने मंडल के भी संयोजक नियुक्त कर लिए। ये सभी मिलकर वहां पर एफपीओ में अपने भारतीय जनता पार्टी के जो किसान हैं उनको जोड़ेंगे, ताकि हमारे भारतीय जनता पार्टी के किसानों को लाभ मिलेगा। और इसके अंदर हमने ये भी रचना बनाई कि एक विधानसभा में एक एफपीओ बने, ताकि किसान आपस में कंपटीशन नहीं हो। नहीं तो क्या होगा, अगर हमने छोटे छोटे एफपीओ बनाए तो किसान अपने एफपीओ ही आपस में कंपटीशन शुरू कर देंगे। इस नाते हमने प्रदेश से ये रचना बनाई कि हमारे जो विधानसभा के संयोजक है वो एक ऐसी प्रोसेसिंग यूनिट बनाए जिसमें विधायकों से भी हमने कहा है, हमारे सांसद से भी कहा है, जिला अध्यक्ष से भी कहा है, वो उनसे संवाद करके और पैसा इकट्ठा करना प्रारंभ कर दिया है। और आज मैं ये कह सकता हूँ कि हमारे वहां पर कुछ ऐसे डिस्ट्रिक्ट है जहां पर होड़ मची है। हमारे जो जिले के संयोजक है या विधानसभा के संयोजक है, उनके पास में कि आप हमारे 2,000 रुपए लो और हमें सदस्य बनाओ। तो ऐसे कई स्थान है जहां पर 15-15 हजार और 20-20 हजार किसानों का समूह बन चुका है। तो ऐसी ही रचना आप अपने प्रदेश में बनाएंगे, और इसके लिए आप पूरी अगर मॉनिटरिंग करेंगे तो मैं सोचता हूं अपने भारतीय जनता पार्टी कार्यकर्ताओं का इसका लाभ मिलेगा। अन्यथा कांग्रेस के लोग या जो अन्य आपके वहां पर विपक्ष है वो इसका लाभ उठा लेगा। क्योंकि आज मेरे पास में ऐसे कई लोग आते हैं जो अन्य पार्टी के लोग हैं, वो कहते हैं कि हमारा प्रोजेक्ट पहले पास करवाओ। तो मैं सोचता हूं कि इसमें हमारे लोगों को आगे आकर समय रहते इसमें काम कर लेना चाहिए। ఈ ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే ఆత్మ నిర్భర్ భారత్ నిర్మించాలనుకుంటున్నారో అలాంటి ఆత్మ నిర్భర్ భారత్ ఈ ఎఫ్పిఓల స్థాపన ద్వారా జరుగుతుంది.
ఏ విధంగా అయితే మేము రాజస్థాన్ లో యోజన చేశాము, ఆ రాజస్థాన్ లో యోజన చేసిన విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా యోజన చేస్తే ఇది తప్పకుండా విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది. రాజస్థాన్ లో రాష్ట్ర స్థాయిలో 5 మెంబర్లతో ఒక కమిటీ వేశాం. అదే విధంగా జిల్లా స్థాయిలో ఒక కోఆర్డినేటర్ గా, అసెంబ్లీ స్థాయిలో ఒక కోఆర్డినేటర్ గా, మండల స్థాయిలో ఒక కోఆర్డినేటర్ గా నియమించినాం. ఈ విధంగా మొత్తం రాజస్థాన్ లో మన కార్యకర్తలు అందరూ కూడా లాభం పొందే విధంగా మన కార్యకర్తల ద్వారానే ఈ పనంతా కూడా నిర్వహణ చేస్తున్నాం మేము. అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే విధంగా చేస్తే మన కార్యకర్తలు ఎక్కువగా లాభం పొందే అవకాశం ఉంటుంది, మనం సమర్థించే వారు ఎక్కువగా లాభం పొందుతారు. ఈ విధంగా అయితే ఈ రోజు రాజస్థాన్ లో పరిస్థితి ఏంటంటే ప్రతి అసెంబ్లీలో కూడా ఒక ఎఫ్పిఓ ఏర్పాటు చేయాలనేది మేము అంగీకారానికి వచ్చాం. ఎందుకంటే చిన్న చిన్న ఎఫ్పిఓలు ఏర్పాటు చేసి వాళ్ళ దాంట్లో వాళ్ళకే పోటీ ఏర్పడకుండా ఒక అసెంబ్లీలో ఒకటే ఎఫ్పిఓ ఉండే విధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళన్ని కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. ఆ విధంగా రాజస్థాన్ లో ఇప్పుడు పోటీ ఎక్కువగా ఏర్పడ్డది. అనేక మంది 2000 రూపాయలు రైతులు ఇచ్చి మన బీజేపీ నాయకుల దగ్గరికి వచ్చి రైతులు ఇచ్చి సభ్యులుగా చేరుతున్నారు. మరి వేలాది మంది ఈ విధంగా 2000 రూపాయలు ఇచ్చి సమకూరుతున్నారు. ఈ విధంగా రాజస్థాన్ లో చేసిన విధంగా మనం ఆంధ్రప్రదేశ్ లో చేస్తే ఎఫ్పిఓల సంఘటన అవుతుంది, మన కార్యకర్తలకు కూడా లాభం జరుగుతుంది. तो कुल मिलाकर आने वाले समय के अंदर जो भारत को आत्मनिर्भर बनाने के लिए प्रधानमंत्री जी की जो ये योजना है, इनको हम नीचे तक पहुंचाएं और जिससे कि हमारा वो सपना साकार हो सके, जिसके लिए हमारे पूर्वजों ने, हमारे पार्टी के कार्यकर्ताओं ने बलिदान दिया, सहयोग किया और जिसकी कल्पना लेकर हम सब चले थे। हम सब कहते थे कि कभी किसान भी आत्मनिर्भर बनेगा, किसान को अपने उत्पादन की रेट तय करने का अधिकार नहीं था। मंडी के अंदर वो जाता था तो कोई व्यापारी बोली लगाता था और किसान देखता रहता था। एक माचिस बेचने वाले किसान को, व्यापारी को ये उसके ऊपर रेट तय करता था कि उसकी कितनी कॉस्ट लगी, कितनी मजदूरी लगी, सब जोड़ने के बाद में 10-20% प्रॉफिट जोड़ने के बाद वो बेचता था। लेकिन धरती पुत्र अन्नदाता को अपनी फसल की रेट निर्धारित करने का अधिकार नहीं था। लेकिन अब प्रधानमंत्री जी इस विजन की वजह से आने वाले समय में खुद अपने प्रोडक्ट फसल को उत्पादित करेगा, उसके बाद में वो खुद ही उसकी प्रोसेसिंग करेगा और स्वयं ही उसकी पैकिंग करेगा और पैकिंग करके और उसकी प्रोसेसिंग को उसके ऊपर उसकी रेट लिखेगा और उसके बाद में वो दूसरे शहरों के अंदर या एक्सपोर्ट भी कर पाएगा। तो अब वो अवसर आया है कि किसानों के लिए फार्म से लेकर और मंडी से एक्सपोर्ट करने तक किसान स्वयं करेगा और किसान आने वाले समय में आत्मनिर्भर बनेगा। जहां सरकारें कहती थी कि किसान का कर्जा माफ होना चाहिए, इसके ऊपर राजनीति होती थी और कई सरकार आती कर्जा माफ करती, कई सरकारें आती कई नहीं करती और इस तरह से कभी किसान कर्जदार बनता, फिर कर्जा माफ होता, फिर कर्जदार बनता, फिर कर्जा माफ होता। तो क्या किसान का जीवन सिर्फ कर्ज लेने के लिए हुआ है क्या? इसलिए प्रधानमंत्री जी की ये सोच है कि आने वाले समय के अंदर किसान इतना मजबूत हो कि किसान कर्ज लेने वाला नहीं, किसान कर्ज देने वाला बने। इस दिशा के अंदर प्रधानमंत्री जी इस काम को आगे बढ़ा रहे हैं। మన ప్రధానమంత్రి గారు ప్రతి రైతును కూడా స్వావలంబన సమృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆత్మనిర్భర భారత్ అనే దాన్ని ప్రవేశపెట్టారు. మనం అనేక సంవత్సరాలుగా రైతులు ఇబ్బంది పడుతూ వస్తున్న విషయాన్ని చూస్తున్నాం. అనేక మంది రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడ అమ్ముకోవాలి, ఎవరికి అమ్ముకోవాలి, వాళ్ళ దయా దాక్షిణ్యాల పైన అమ్ముకుంటూ వస్తున్న విషయాన్ని మనం అనుభవిస్తూ వస్తున్నాం. ఈ పరిస్థితి అంతా గమనించే నరేంద్ర మోడీ గారు మరి రైతు ఉత్పత్తులను రైతు ధర నిర్ణయించే విధంగా ఈ యొక్క సంస్కరణలు తీసుకొచ్చారు. ఉదాహరణ, ఒక అగ్గిపెట్టె తయారు చేసిన ఆయన ధర అగ్గిపెట్టె తయారీ ఖర్చుతో పాటుగా లాభంతో అగ్గిపెట్టె ధరను నిర్ణయిస్తారు. అలాగే రైతు కూడా ఈ యొక్క తమ ఉత్పత్తులను ఉత్పత్తి చేయడము, ప్రాసెసింగ్ చేయడము, ప్యాకేజింగ్
చేయడము, మరి తన యొక్క ఉత్పత్తులను రైతే నేరుగా విదేశాలకు కూడా ఎగుమతి చేసుకునే వెసులుబాటును, అటువంటి యొక్క పద్ధతిని, అటువంటి యొక్క ప్రొసీజర్ ను మరి ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సృష్టించారు. మరి అనేక సంవత్సరాల నుంచి రైతుల పేరు మీద పలు పార్టీలు రాజకీయం చేసుకుంటూ వస్తున్నాయి. రుణమాఫీ, అప్పుల మాఫీ అని అనేక సార్లు వాగ్దానాలు చేస్తుంటది. వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినాక అప్పులు మాఫీ చేయని సందర్భాలు ఉన్నాయి. మరి రైతు ఒకసారి అప్పు తీసుకొని మాఫీ అయినాక మళ్ళీ అప్పు తీసుకొని మళ్ళీ మాఫీ కొరకు ఆలోచిస్తూ ఇట్లా బతకడమా, లేకపోతే రైతు స్వావలంబన కావడం, అభివృద్ధి కావడం అనేది ముఖ్యమైన విషయం నరేంద్ర మోడీ గారు ఆలోచించారు. అందుకనే రైతు తన యొక్క ఉత్పత్తులను ఫార్మ్ నుండి, అంటే పొలము నుండి విదేశాల వరకు, భారతదేశాల వరకు ఎక్స్పోర్ట్ చేసే వెసులుబాటు, ఫారెన్ ఎక్స్పోర్ట్ వరకు కూడా మరి రైతులు స్వయం సమృద్ధితో, స్వావలంబనతో మరి ఆత్మ నిర్భరంగా తయారు చేయాలనే లక్ష్యాన్ని ఏదైతే నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారో దానిలోనే ఈ ఎఫ్పిఓల స్థాపన, దానిలోనే ఈ యొక్క కాంట్రాక్ట్ ఫార్మింగ్, దానిలోనే ఈ ఫ్రీ మార్కెట్, ఈ అన్నిటినీ రేపు రాబోయే రోజులలో రైతులను మరి సమృద్ధిగా, స్వయం సమృద్ధిగా, ఆర్థిక స్వావలంబన ఉండే విధంగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. ఆ దిశలో ప్రభుత్వం పనిచేస్తుంది. लास्ट में मेरा इतना ही कहना है कि आपका ये भाई है, किसान मोर्चा का कार्यकर्ता बैठा है। इस अवसर पर आप सबसे निवेदन है कि जो भी लाभ लेना चाहो तो ये ले लो, वरना आप कहेंगे सब बाद में कि हमारा भाई किसान मोर्चे का कार्यकर्ता कृषि मंत्रालय के अंदर बैठा, हमने क्या पाया। और मैं 4 साल बाद में फिर आपसे मिलूंगा तब मैं यही कहूंगा कि मैंने आपको बहुत कुछ कहा, लेकिन आपने मेरी बात को माना नहीं। लेकिन अभी मैं जब तक हूँ और हमारे नरेंद्र मोदी जी की सरकार है, तब तक आप इस योजना का लाभ लें और भारतीय किसानों को आत्मनिर्भर बनाए, यही मेरा निवेदन। నేను చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నేను మీ కిసాన్ మోర్చా, రాజస్థాన్ కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా ఇప్పుడు కూడా ఉన్నారు వారు. మరి కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా ఉండి అనేక ముచ్చట్లు, మాటలు చెప్పి 4 సంవత్సరాలు గడిచిన తర్వాత ఫలితం ఏం లేకపోతే మీలో నిరుత్సాహం వస్తుంటుంది. మరి నేను కూడా మీకు అనేక విషయాలు చెప్పినా మీరు ఏం చేయలేరు అనే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కాకుండా ఈ యొక్క ఫలాలు, ప్రభుత్వ పథకాల ఫలాలన్నీ కూడా మన కార్యకర్తలు, మనలు పొందేందుకు మీరు ముందుకు రండి. మీరు ఆ ఫలాలు ముందుకు నా వంతు సహకారాన్ని అందజేసేందుకు నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను. మీకు సహకారం చేయాలనే లక్ష్యంగా నేను ఉన్నాను. చివరిగా మీరందరూ కూడా బాగా రైతులు స్వావలంబనగా కావాలనే లక్ష్యం మనందరికీ. దీంతో నేను ముగిస్తున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు. धन्यवाद कैलाजी मंत्री जी, बहुत बहुत धन्यवाद. आंध्र प्रदेश का किसान मोर्चा का यूनिटी ఇప్పుడు సార్ ఒక్క నిమిషం కొంతమంది ప్రశ్నలు అడుగుతారట్నా రాజుగారు? ప్రశ్నలు అడుగుతారట్నా? ఒకరిద్దరు రైతులు ఏమన్నా మాట్లాడు. అవునండి అవునండి. कैलाश जी, एक तो किसान बात करना चाह रहे हैं, आप मैं ट्रांसलेट करूंगा, आप जरा उसको जवाब दीजिए. మాట్లాడవాలి. అందరికి నమస్కారం. మనలో ఎవరికైనా డౌట్స్ ఉంటే ఈ ఎఫ్పిఓ మీద ఎవరైనా సరే అడగొచ్చు. పెద్దలు చిలకం రామచంద్రారెడ్డి గారు మా సమైక్య ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా చేసిన రామచంద్రారెడ్డి గారు కూడా ఈ కాన్ఫరెన్స్ లో ఉన్నారు. అదేవిధంగా సంఘ ప్రచారకులుగా పనిచేసిన వాళ్ళు రాజేందర్ గారు కాన్ఫరెన్స్ లో ఉన్నారు. ఎవరైనా మీలో ఎవరికన్నా డౌట్స్ ఉంటే ఒకరిద్దరికి ఆ డౌట్స్ ని మన మంత్రి గారు చేస్తారు. ఎవరైనా సరే అడగండి. మీ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడే వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. హలో సార్, చెప్పండి. ఏం లేదండి, ఇప్పుడు ఉన్న రైతులు అగ్రికల్చర్ లో, లేకపోతే కౌలు రైతులు కూడా తీసుకోవచ్చా? అలాగే एलर्जी उन्हें लोग पूछ रहा है, टेनेंट फार्मर भी रह सकते हैं, तो लैंड रहने वाला ही रह सकते बोल के
आवाज क्लियर नहीं आ रही भाई साहब। लैंड मेंबर जो क्या कह रहे हैं टेनेंट फार्मर हो सकते हैं और लैंड ओनर जिसको जमीन रहता उसे उन्हें ही मेंबर बन सकते, नहीं तो टेनेंट फार्मर भी बन सकते बोल के ऐसा उनकी प्रश्न है। किसान ही मेंबर बन सकता है जिसकी जमीन है। రైతు ఎవరైనా మెంబర్ కావచ్చు, జమీన్ ఉన్నోళ్ళు రైతు ఎవరైనా కానీ మెంబర్ కావచ్చు అంటున్నారు. ఓకే ఓకే ఎవరొకరు మాట్లాడండి, అనురావు గారు మాట్లాడండి. హనుమంతరావు నేను అనకాపల్లి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను సార్. एक मिनट అనకాపల్లి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. आप है ना एक बार మాట్లాడండి అనురావు గారు. चाहता है उनके आप नोट कर लो, फिर लास्ट में एक साथ सबके जवाब देंगे। ఓకే రాజు గారు అనకాపల్లి से बात कर रहा हूँ। मेरा एक डाउट है सर। साहब जी मेरा एक डाउट है, क्योंकि अभी राइट जो फार्मर है ना, कुछ पैसा फार्मर जो जीएफ में रखने के बाद गवर्नमेंट को पैसा मिलेगा बोल रहा है, बट वही पैसा प्राइस का शेयर है ना, जो फार्मर का शेयर है ना, వీడియో రాజుగారు ఒకసారి అందరూ కూడా ఎవరైతే మాట్లాడదలుచుకుంటారో వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేయండి. మీకు కూడా అవకాశం వచ్చినప్పుడు మీరు అన్మ్యూట్ చేయండి. అందరూ ఒకేసారి అన్మ్యూట్ చేశారు. ఇప్పుడు అందరూ క్వశ్చన్స్ మన సుబ్రహ్మణ్యం రావు రాసుకుంటారు, అన్నిటికి ఒకేసారి మంత్రి గారు సమాధానం చెప్తారు. ఒకరి తర్వాత రాజు గారు सोनागर जी आप మీరు పేరు చెప్పండి, మీరు పేరు చెప్పండి. బాబు మీరు అందరూ కూడా దయచేసి ఎవరు మాట్లాడద్దు. అధ్యక్షుల వారు ఎవరిని మాట్లాడమంటే వాళ్ళే మాట్లాడండి. సూర్యనారాయణ రాజు గారు ఎవరిని మాట్లాడంటే వాళ్ళే మాట్లాడండి. సూర్యనారాయణ రాజు గారు మీరు పేరు పెట్టి పిలవండి. రాజు గారు ఓకే ఎవరు మాట్లాడతారు? రాజు గారు సోమశేఖర్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నూలు జిల్లా అండి. సోమశేఖర్ రెడ్డికి మాట్లాడదాం. అన్నా ఇప్పుడు మనం మెంబర్స్ అనుకుంటున్నాం, రైతులది 300 మంది 400 మంది. దీనికి ఏమైనా కమిటీ ఉంటదా? అంటే ప్రెసిడెంట్ అట్లా ఏదైనా సెక్రటరీ విధంగా ఏదన్నా ఇది కూడా ఒక సొసైటీ మాదిరి ప్రెసిడెంట్ అట్లా ఉన్నట్లు రంగారావు గారు మీరేమన్నా మాట్లాడతారా? సార్ క్వశ్చన్ రూపంలో అడగండి. ఎవరైనా